హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీజీ సేవాపై యూట్యూబ్ ఛానల్. చూడండి, ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే డీజీ సేవాపైలో మీకు 3 యూజర్ నేమ్ పాస్వర్డ్లు వస్తాయండి. ఆ 3 యూజర్ నేమ్ పాస్వర్డ్లు ఏ విధంగా లాగిన్ అవ్వాలి, సర్వీసెస్ లాగిన్ అనేది ఎక్కడ లాగిన్ అవ్వాలి, ఎందుకంటే మేము 48 సర్వీసెస్ అన్నాం కదా, ఆ 48 సర్వీసెస్ మీరు ఏ విధంగా లాగిన్ చేయాలి, అలాగే రీఛార్జ్, పాన్ కార్డుకి సంబంధించినటువంటి లాగిన్ ఏది, ఇక ఏఈపీఎస్ కి సంబంధించినటువంటి లాగిన్ ఏది, మీకు ఎంత కమిషన్స్ వస్తాయి, మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, అన్ని కూడా క్లియర్ గా ఈ ఒక్క వీడియోలోని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రతి ఒక్కరు కొత్త రిటైలర్స్ అందరూ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి ఫ్రెండ్స్. సో ముందుగా మన వెబ్సైట్ ఏంటి అంటే dgsevapai.co.in. ఈ వెబ్సైట్ అనేది మీరు టైప్ చేసుకోండి. ఇక్కడ ఫేవరెటీస్ అని ఉంది కదా, కంప్యూటర్ లో అయితే ఫేవరెటీస్ లోని పెట్టేసుకోండి ఇలాగా. అలాగే మొబైల్ యాప్ లో ఎవరైనా సరే వాడుతున్నా సరే మొబైల్ యాప్ లో కూడా మీరు dgsevapai.co.in అనేది మొబైల్లో టైప్ చేయండి, వస్తుంది అనమాట. సో ముందుగా మీకు 48 సర్వీసులు ఎక్కడ చేయాలి అనేది నేను చూపెడతాను. చూడండి, ఇక్కడ మన వెబ్సైట్ ఓపెన్ చేయగానే సర్వీసెస్ లాగిన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు మన దగ్గర ఏమేమి సర్వీసులు చేయొచ్చు అంటే రీఛార్జెస్ కానీ, మనీ ట్రాన్స్ఫర్స్, క్యాష్ విత్డ్రాలు, యూజింగ్ మైక్రో ఏటీఎం తో మీరు క్యాష్ విత్డ్రా చేయొచ్చు, క్రెడిట్ కార్డుతో క్యాష్ విత్డ్రా చేయొచ్చు, అలాగే ఫింగర్ ప్రింట్ యూజ్ చేసుకొని క్యాష్ విత్డ్రా చేయొచ్చు, మనీ ట్రాన్స్ఫర్ మీ అకౌంట్ నుంచి వేరే వాళ్ళ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అలాగే గవర్నమెంట్ టు కస్టమర్ సర్వీస్ అనేది ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ చేయొచ్చు, అలాగే అప్డేట్ ఆధార్ లోని ప్రెజెంట్ అయితేనండి మీకు ఓన్లీ అడ్రస్ చేంజ్ మాత్రమే వస్తుంది, అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ అని, అలాగే ప్లాస్టిక్ ఆధార్ కార్డ్ అప్లై ఎవరికైనా చేయాలంటే చేయొచ్చు, పాన్ కార్డులు యూటీఐ, ఎన్ఎస్డిఎల్ 2 ఉన్నాయండి, ఈస్టర్న్ రిజిస్ట్రేషన్, ఓటర్ ఐడి కార్డు, ఇన్స్టాంట్ ఫిజికల్ పాన్ కార్డు, అలాగే ఆర్టీఓ, డ్రైవింగ్ సర్వీసెస్, స్కాలర్షిప్ అప్లై, ఫుడ్ లైసెన్స్ ఎన్రోల్మెంట్, ఉద్యోగ ఆధార్, ఇలాంటివి ఎన్నో సర్వీసులు మీకు ఇక్కడ వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ ప్రతి చోట కూడా మీకు అన్నిట్లోని లాగిన్ అని ఉంది కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాగిన్ కాదు, ఏదైనా సరే మీరు ఒక దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూజర్ నేమ్ అడిగితే మీరు డీజీ సేవాపై ఇవ్వండి, అలాగే పాస్వర్డ్ కంపెనీ వాళ్ళు మీకు ఇస్తారండి. మీకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాట్సాప్ లో షేర్ చేస్తారు. ఇన్ కేసు ఎవరికైనా తెలియకపోతే మమ్మల్ని అడగండి, సార్ సర్వీసెస్ లాగిన్ అనేది ఏంటి అని మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తాం అనమాట. ఆ లాగిన్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా లాగిన్ సక్సెస్ఫుల్ అవుతుంది. చాలా మంది కూడా టైప్ చేయండి డైరెక్ట్ గా యూజర్ నేమ్ పాస్వర్డ్. చూడండి, ఇప్పుడు ప్రొసీడ్ అనేది వచ్చేసింది కదా, డైరెక్ట్ గా ఈ విధంగా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఫుడ్ లైసెన్స్ అప్లై చేయాలనుకుంటే డైరెక్ట్ గా దీని మీద క్లిక్ చేస్తే ఫుడ్ లైసెన్స్ వెబ్సైట్ కి మీకు తీసుకెళ్లిపోతుంది అనమాట. సో అలాగే మరి ఫింగర్ ప్రింట్ తోని మీకు ఏదైతే మేము రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సెపరేట్ గా యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ మెయిల్ కి వెళ్తుంది అనమాట. అది మెయిల్ కి వచ్చినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ మన డీజీ సేవాపై రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు ఎక్కడ లాగిన్ అవ్వాలంటే చూడండి, ఇక్కడ ఏఈపీఎస్ లాగిన్ అని ఉంది కదా, అది ఇన్ కేసు మొబైల్ యాప్ లో చేస్తే కనుక ఎవరైనా సరే డౌన్లోడ్ మొబైల్ యాప్ అని ఉందండి, దీని మీద క్లిక్ చేసుకొని మొబైల్ యాప్ తో చేసుకోవచ్చు. ఓకేనా, ఏఈపీఎస్ లాగిన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు న్యూ లాగిన్ అని వస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ ఏంటి అంటే మీ అందరికీ కూడా యూజర్ నేమ్ మీ ఫోన్ నెంబరే ఉంటుందండి. ఇలాంటి వెబ్సైట్ లో మీకు మీ ఫోన్ నెంబరే. ఓకేనా, అలాగే పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయండి. ఇన్ కేస్ పాస్వర్డ్ కానీ గుర్తు లేకపోతే ఎవరైనా ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత యూజర్ నేమ్ అడుగుతుంది, అక్కడ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, తర్వాత టెంపరీ పాస్వర్డ్ వస్తుంది, దాంతో జనరేట్ చేయండి అనమాట. ఓకేనా, సైన్ ఇన్ చేశాను. సైన్ ఇన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా లాగిన్ అనేది అవుతుంది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే కేవైసీ చేసుకోవాలి. కొత్త రిటైలర్స్ అందరూ ఏఈపీఎస్ లో లాగిన్ అయిన తర్వాత కేవైసీ చేయాలి. కేవైసీ ఎలా చేయాలో తెలియకపోతే ఆ ప్రాసెస్ కూడా మనం మన వెబ్సైట్ లో పెట్టామండి రీసెంట్ గా. ఇదిగోండి, కేవైసీ ప్రాసెస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట, స్టెప్ బై స్టెప్ మీకు. ఓకేనా, బేసిక్ కేవైసీ గైడ్ అని, అలాగే ఓల్డ్ యాప్. సో ఇది నేను చూపెడుతున్నాను చూడండి, ఇది డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్ యాప్ లో, మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఇది చూడండి, మీ మొబైల్ యాప్ ఈ విధంగా వస్తుందండి ఓల్డ్ రిటైలర్స్ అందరికీ కూడా. సో కొత్త రిటైలర్స్ కూడా దీంట్లో ట్రై చేయండి. ఇలా మీకు లోగో కనబడితే ఇక్కడ యూజర్ నేమ్, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. కొంతమందికి యూజర్ నేమ్ దాని తర్వాత క్యాపిటల్ డి అనేది ఉంటుంది అనమాట. ఏది ఈ ఆగస్ట్ లో రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి కొత్త మొబైల్ యాప్ ఉంది. అది ఎక్కడుంది అంటే ఇదిగోండి, న్యూ యూజర్ ఆగస్ట్ 2024 అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత న్యూ యూజర్స్ 2024 మొబైల్ యాప్ అని ఉంటుంది.
దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఆ మొబైల్ యాప్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా లోగో వస్తుంది మనకి కంపెనీ. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని వాడచ్చు. బోత్ కేవైసీ ప్రాసెస్ అనేది రెండింటికి సేమేనండి మాక్సిమమ్. మీరు ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మొబైల్ యాప్ లోని దాంట్లో వాళ్ళకి చూడండి యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ మెయిల్ కి ఏదైతే వస్తుందో అది ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎంపిన్ వెరిఫికేషన్ అడుగుతుంది. ఇక్కడ మీరు జనరేట్ ఎంపిన్ అని క్లిక్ చేయాలి. జనరేట్ ఎంపిన్ అని వెళ్ళిన తర్వాత మీ మొబైల్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఎంపిన్ కొడితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ కేవైసీ అని క్లిక్ చేయండి. స్టార్ట్ కేవైసీ అని క్లిక్ చేసిన తర్వాత మీకు మీ ఫోన్ నెంబర్ ఇక్కడ చూపెడుతుంది. వెరిఫై అని కొట్టండి. ఇక్కడ ఏదైతే మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఇదిగోండి వెరిఫై యువర్ ఈమెయిల్. ఈ ఈమెయిల్ కి కూడా మీకు వెరిఫై కొట్టిన తర్వాత ఓటీపీ వెళ్తుందండి. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత స్టార్ట్ కేవైసీ క్లిక్ చేయండి. ఇక్కడ అన్ని కూడా 3 ఎనేబుల్ చేసుకోండి. టిక్ మార్క్స్ అన్ని కూడా ఎనేబుల్ చేసుకొని ఐ అగ్రీ అని కొట్టండి. కొట్టిన తర్వాత పాన్ వెరిఫికేషన్ అని మీ పాన్ కార్డు అడుగుతుందండి. పాన్ కార్డుని ఏం చేస్తారంటే మీరు చేత్తో పట్టుకోవాలి. మీరు పాన్ కార్డుని నీట్ గా చేత్తో పీవీసీ పాన్ కార్డులు మాత్రమే, ఇన్స్టాంట్ పాన్ కార్డులు ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము మీకు పీవీసీ పాన్ కార్డులు అప్లై చేసిస్తాము. ఎందుకంటే ఇన్స్టాంట్ పాన్ కార్డుతో కేవైసీ ప్రాబ్లం వస్తుంది, మీకు అవ్వదండి. పీవీసీ పాన్ కార్డు అనమాట. సో ఇక్కడ మీరు చేత్తో పట్టుకొని నీట్ గా పాన్ కార్డు అప్లై చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా చేత్తో పట్టుకొని అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డీటెయిల్స్ ఆల్రెడీ ఆటోమేటిక్ గా మీకు చూపించేస్తుంది. దాని తర్వాత ఆధార్ వెరిఫికేషన్ అని ఆధార్ కార్డు ఫ్రంట్ ఫోటో అప్లోడ్ చేయాలన్నమాట. ఇది కూడా పీవీసీ కార్డు ఉండాలండి మీ దగ్గర. నీట్ గా చేత్తో పట్టుకొని ఆధార్ కార్డు అప్లోడ్ చేయండి. అలాగే ఆధార్ కార్డు బ్యాక్ సైడ్ కూడా అప్లోడ్ చేయమంటది. బ్యాక్ సైడ్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత సెల్ఫీ ఫోటో అడుగుతుందండి. మీ సెల్ఫీ ఈ విధంగా నీట్ గా తీసి పెట్టాలి. గ్రీన్ కలర్ షేప్ వస్తుంది, నీట్ గా చూసుకోండి. ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత షాప్ ఇమేజ్ అడుగుతుంది. షాప్ ఇమేజ్ కూడా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే షాప్ ఇమేజ్ దగ్గర షాప్ దగ్గర కూర్చోకుండానే అప్లోడ్ చేసేస్తున్నారు. మీరు షాప్ సెటప్ దగ్గర కూర్చొని మీరు అప్లోడ్ చేయాలండి షాప్ ఇమేజ్ దగ్గర. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఈ విధంగా మీరు కూర్చొని సెటప్ అంతా కనబడేలాగా షాప్ ఫోటో అప్లోడ్ చేయాలి. అప్పుడు కేవైసీ అవుతుంది. అంతేగాని మీరు లేకపోయినా కేవైసీ అవ్వదు. అలాగే కొంతమంది బ్యానర్ దగ్గర అని చెప్పేసి అంటున్నాము. బ్యానర్ దగ్గర కూడా మీరు సెటప్ పెట్టుకొని చేసుకోవాలి. ఇన్ కేస్ కంప్యూటర్ లేకపోతే మొబైల్ యాప్ లో మొబైల్ తో మాత్రమే చేసే వాళ్ళకి ఏంటంటే మొబైల్ పట్టుకొని బయోమెట్రిక్ ఏదైనా ఉంటే బయోమెట్రిక్ లో క్యాష్ ఇస్తున్నట్లు మీరు అప్లోడ్ చేస్తే కేవైసీ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత షాప్ అడ్రస్ అడుగుతుంది. మీరు కేవైసీ ఎక్కడి నుంచి అయితే చేస్తున్నారో అక్కడ అడ్రస్ మాత్రమే మీరు ఇవ్వాలండి. అలాగే చూడండి చాలా మందికి కూడా అడ్రస్ మిస్ మ్యాచ్ అని వస్తుంది. మీరు ఇన్ కేస్ మిస్ మ్యాచ్ వస్తే ఒకసారి మీ లొకేషన్ గూగుల్లో చూసుకోండి. అక్కడ ఏదైతే దగ్గరలోని యాప్ అనేది మీకు లొకేషన్ అనేది చూపెడుతుందో ఆ లొకేషన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంగన్వాడీ సెంటర్ అని వస్తుంది. అలా మీరు ఏదైనా సరే దగ్గరలో ఉన్న రెడ్ మార్క్ ఏదైతే చూపెడుతుందో అది లొకేషన్ లోని అప్లోడ్ చేయండి. ఆ లొకేషన్ మాత్రమే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జిఎస్టీ అక్కర్లేదండి, ఎగ్జామ్షన్ ఇదంతా కూడా మీకు కేవైసీ అనేది విత్ ఇన్ 24 hours లోనే మీకు అప్రూవ్ అనేది అయిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా అప్లోడ్ అయిన తర్వాత ఇన్ కేస్ కేవైసీ మీద ఏదైనా ప్రాబ్లం వస్తే మాకు వాట్సాప్ లోని సార్ నాకు కేవైసీ చేయించండి అని మాకు వాట్సాప్ లో పెట్టండి. మేము డెఫినెట్ గా మీకు మా టీం ద్వారా మీకు కాల్ చేయించి కేవైసీ అనేది అప్రూవ్ చేపిస్తాము. అంతేగాని కంగారు పడకండి కేవైసీ రిజెక్ట్ అవుతుంది పెద్ద కానీ డెఫినెట్ గా మేము మాకు ఇన్ఫార్మ్ చేస్తే మా టీమే మీకు కేవైసీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా హెల్ప్ చేస్తారనమాట. ఓకేనా? ఆ తర్వాత మీకు సర్వీసెస్ చూసుకున్నట్లయితే క్లిక్ మీద సర్వీసెస్ మన ఏఈపిఎస్ లో లాగిన్ అయిన తర్వాత ఓకే సర్వీసెస్ ఏ విధంగా వస్తాయి అంటే ఇదిగోండి మనీ ట్రాన్స్ఫర్, రీఛార్జెస్, బిల్ పేమెంట్, యూనిఫైడ్ ఏఈపిఎస్ అని ఈ విధంగా చూపెడుతుంది. ఓకేనా? యూనిఫైడ్ ఏఈపిఎస్ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఇక్కడ కేవైసీ చేసిన తర్వాత బయోమెట్రిక్ కనెక్ట్ చేసుకొని ఫింగర్ ప్రింట్ ద్వారా క్యాష్ అనేది ఇవ్వండి. ఫింగర్ ప్రింట్ ద్వారా ఎవరికైతే మీరు క్యాష్ ఇస్తారో ఆ రిజిస్టర్ అనేది మేము మీకు పెడతామండి. ఆ రిజిస్టర్ అనేది ఎలా ఉంటుందో చూపెడతాను చూడండి. ఇదిగోండి ఈ విధంగా మీరు రిజిస్టర్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఫింగర్ ప్రింట్ ద్వారా క్యాష్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా ఇలాంటి రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయండి. కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకొని మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్ లోని నీట్ గా గీతలు పెట్టుకొని మెయింటైన్ చేసుకోండి ప్రతిరోజు కూడా. ఎందుకు అంటే మీరు ఫింగర్ ప్రింట్ ద్వారా క్యాష్ విత్డ్రాలు ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చినప్పుడు రేపొద్దున ఆ కస్టమర్ మీరు డబ్బులు ఇవ్వలేదని కంప్లైంట్ చేస్తాడు. అలాంటప్పుడు ఏంటంటే మనకి ప్రూఫ్ కింద ఇది చూపెడతారు.
సో మీ దగ్గర వాళ్ళు అప్పుడు మీకు వచ్చినటువంటి ఛార్జ్ బ్యాక్ అనేది పోతుంది. చూడండి, సింపుల్ ఇది. ఫస్ట్ సీరియల్ నంబరు, మీకు ఏ రోజు అయితే ట్రాన్సాక్షన్ చేస్తారో ఆ రోజు కస్టమర్ పేరేంటి, తన ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఎంత అమౌంట్ ఇచ్చారు, కస్టమర్ సిగ్నేచరు, ఏ బ్యాంక్ ఇచ్చారు, రీమార్క్స్, సక్సెస్ ఫెయిల్డా అనేది రాసుకుంటే మీకు కూడా ఏ రోజు ఎంత బిజినెస్ అయింది అనేది ఈ రిజిస్టర్ చూసుకున్న తర్వాత అర్థమవుతుంది. అలాగే మీరు ఏదైనా సరే కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కస్టమర్ ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి మీ బిజినెస్ కూడా ఎక్స్పాన్షన్ అయ్యే అవకాశం ఉంటుంది, మంచి సర్వీస్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ పీడిఎఫ్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఓకే, మనీ ట్రాన్స్ఫర్ చూడండి. మనీ ట్రాన్స్ఫర్ ఎవరికైనా సరే మీ అకౌంట్ నుంచి వేరే వాళ్ళ అకౌంట్ కి పంపించాలి అనుకుంటే మనీ ట్రాన్స్ఫర్ డిఎంటి అంటారు మొబైల్ యాప్ లో, అయితే దాన్ని యూజ్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే చాలా మంది ఫోన్ పే, గూగుల్ పేలో వాడితే మీకు ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరిగిపోతాయి, తర్వాత ఆర్బీఐ నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు వస్తాయండి. అందుకని మన యాప్ యూజ్ చేసుకుంటే జెన్యూన్ గా ఉంటుంది, ప్రతి రిపోర్ట్ కూడా దీంట్లోనే ఉంటుంది. సో ఇక్కడ కస్టమర్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఓకేనా, కస్టమర్ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ అని వస్తుంది అనమాట. ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసుకోండి, లేకపోతే కొత్త రిజిస్టర్ అయితే రిజిస్టర్ అని వస్తుంది. రిజిస్టర్ అని ఇక్కడ మీరు కస్టమర్ డీటెయిల్స్ మీరు ఫిల్ చేసుకుంటారు, అకౌంట్ నెంబరు, నేము, ఐఎఫ్ఎస్సి కోడ్, వెరిఫై బెనిఫిషియరీ కొట్టగానే ₹1 కస్టమర్ క్రెడిట్ అవుతుంది, అకౌంట్ యాడ్ అయిపోతుంది. తర్వాత 75,000 వరకు మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, 75,000 వరకు క్విక్ పే అని కొట్టగానే ఐఎంపీఎస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెంటనే కస్టమర్కి వెళ్ళిపోతుంది. సో దీని ద్వారా మీకు దీనికి ఛార్జెస్ పడతాయి, బట్ కస్టమర్ దగ్గర నుంచి మీరు 1000కి ₹10 చొప్పున తీసుకోవాలన్నమాట మీరు ఎలా పంపించినందుకు అమౌంట్. అలాగే ఆధార్ పే ద్వారా మీరు ఏదైనా సరే యూనిఫైడ్ ఏఈపీఎస్ ద్వారా మీరు ఫింగర్ ప్రింట్ ద్వారా క్యాష్ ఇచ్చినప్పుడు కూడా కస్టమర్ దగ్గర నుంచి 1000కి ₹10 తీసుకోవాలి. ప్లస్ మన బ్యాంక్ నుంచి కూడా మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా అనమాట. ఓకే, 3000 అండ్ అబౌవ్ అయితే మీకు ₹10 హైయెస్ట్ కమిషన్ రావడం జరుగుతుంది, ఇంకా తక్కువ అయితే తక్కువ కమిషన్ రావడం జరుగుతుంది. మీరు ఇన్ కేసు రిపోర్ట్స్ ఏవైనా చూసుకోవాలి అనుకుంటే ట్రాన్సాక్షన్ రిపోర్ట్లోకి వెళ్ళి మీరు ఏదైతే చేశారో ఏ రోజుకి ఆ రోజు సేవ్ చేసుకోండి మీరే. ఎందుకంటే దీని ద్వారా ఎప్పుడైనా వెరిఫికేషన్ చేసుకోవాలనుకున్నా సరే సేవ్ చేసుకున్నప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. చూడండి, రీఛార్జ్ ఏదైనా ఫెయిల్ అయితే రీఛార్జ్ రిపోర్ట్లో మనీ ట్రాన్స్ఫర్ చూసుకోవాలంటే డిఎంటి అని, అలాగే ఏఈపీఎస్ చూసుకోవాలంటే ఇది, వ్యాలెట్ రీఛార్జ్ అయితే ఇది, క్యాష్ అవుట్ అయితే ఇలా, ఈ విధంగా చూసుకోండి మీరు, డైరెక్ట్ గా మీకు అర్థమైపోతుంది. అలాగే రీఛార్జ్లు ఎక్కడ చేయాలి అనుకుంటే చూడండి, ఇక్కడ రీఛార్జ్ అని ఉంది కదా, దీని మీద ప్రీపెయిడ్ రీఛార్జ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మీరు ఎంత అమౌంట్ అనేది కొట్టుకొని చేసుకోవచ్చు. బట్ ఇక్కడ రీఛార్జ్ చేయాలంటే మీ వ్యాలెట్ 1లో డబ్బులు ఉండాలి. అంటే వ్యాలెట్ 1లో ఎలా రీఛార్జ్ చేయాలి అంటే మన కంపెనీ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ మీకు వాట్సాప్ లో షేర్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా కంపెనీ అకౌంట్ కి మాత్రమే పంపించండి. ఇదిగోండి, కంపెనీ అకౌంట్ డీజీ సేవా పే ఉంటుందండి ఆల్రెడీ మనకి ప్రతి ఒక్కరికి కూడా. ఇదిగోండి వ్యాలెట్ ఇంపార్టెంట్ నోటీస్, ఎవరైతే రిటైలర్ ఉన్నారో వాళ్ళు డీజీ సేవా పే ప్రైవేట్ లిమిటెడ్ అని ఈ అకౌంట్ కి మాత్రమే పంపించాలన్నమాట. అప్పుడు మీ వ్యాలెట్ లోకి అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఆ తర్వాత నుంచి మీరు రీఛార్జెస్ కానీ మనీ ట్రాన్స్ఫర్స్ కానీ చేయొచ్చు. మనీ ట్రాన్స్ఫర్ కూడా మీకు వ్యాలెట్ 1 నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ఫింగర్ ప్రింట్ ద్వారా క్యాష్ ఇచ్చినప్పుడు మీరు ఆ అమౌంట్ అనేది వ్యాలెట్ 2లో యాడ్ అవుతుంది. వ్యాలెట్ 2 నుంచి మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఏ రోజైతే ట్రాన్సాక్షన్ చేశారో ఆ రోజు ఎండింగ్ కి మీకు వ్యాలెట్ 2లో ఉన్న డబ్బుల్ని డైరెక్ట్ గా ఇక్కడ క్యాష్ అవుట్ అని ఉంటుంది, డైరెక్ట్ గా ఆ క్యాష్ అవుట్ అనేది చేసుకోవాలి మీరు. ఇక్కడ క్యాష్ అవుట్ అని ఉంది కదా, క్యాష్ అవుట్ చేసుకోవాలి. బట్ బ్యాంక్ అకౌంట్ అనేది యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిన తర్వాతే వెంటనే యాడ్ చేయలేరండి మీరు. ఎందుకంటే ఫింగర్ ప్రింట్ ద్వారా క్యాష్ ఇచ్చిన తర్వాత అది వ్యాలెట్ 2లో యాడ్ అవుతుంది. వ్యాలెట్ 2లోకి యాడ్ అయిన తర్వాత మీరు ఇక్కడ యాడ్ అకౌంట్ కొట్టేసి మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు. దీని ద్వారా వన్ టైం మీరు అకౌంట్ యాడ్ చేయడానికి ₹12 మీకు ఛార్జ్ అనేది అవుతుందండి. ఆ తర్వాత నుంచి మీకు అప్ టు 1 lakh వరకు కూడా ₹12 ఛార్జ్. ఇది వన్ టైం బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయడానికి వన్ టైం మాత్రమే మీకు ₹12 అనేది ఛార్జ్ అవుతుంది. తర్వాత నుంచి మీకు ఎలాంటి ఛార్జెస్ అనేవి ఉండవండి. క్యాష్ అవుట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వ్యాలెట్ క్యాష్ అవుట్ అని ఉంది కదా, అమౌంట్ టు బి ట్రాన్స్ఫర్డ్, ఎంత అమౌంట్, అలాగే నేను యాడ్ చేసుకున్న అకౌంట్స్ ఇక్కడ చూపెడతాయి. డైరెక్ట్ గా 24 hours లో మీకు అకౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఏ అకౌంట్ కి అయితే కావాలో ఆ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐఎంపీఎస్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా ఎంత అమౌంట్ అనేది కొట్టుకొని ప్రొసీడ్ కొట్టుకుంటే వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ కి యాడ్ అయిపోతాయి అనమాట. ఇలా మీకు ఐఎంపీఎస్ ద్వారా మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే అప్ టు 1 lakh వరకు మీకు ₹8 మాత్రమే ఛార్జ్ అవుతుందండి.
ఓకేనా. ఇది మీ వ్యాలెట్ 2 నుంచి మీ ఓన్ అకౌంట్కి యాడ్ చేసుకోవడానికి. అలాగే నెఫ్ట్ ద్వారా అయితే మీకు 3 రూపీస్ 4 రూపీస్ ఛార్జ్ అవుతుందండి. ఇది మీకు విత్ ఇన్ 2 అవర్స్ 4 అవర్స్ లోనే మీకు క్రెడిట్ అవుతుంది. IMPS అయితే ఇమీడియట్ గా మీ అకౌంట్ కి క్రెడిట్ అయిపోతుంది అమౌంట్ అనేది. సో ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరి దగ్గర నుంచి అయినా క్యాష్ విత్డ్రా ద్వారా లేకపోతే మైక్రో ATM యూజ్ చేసి లేకపోతే మీరు క్యాష్ అవుట్ చేసుకుంటే అది మీ ఓన్ అకౌంట్కి యాడ్ చేయాలనుకుంటే ఈ విధంగా చేయండి. లేదు బయట కస్టమర్కి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయాలి మన డీజీ సేవా పే ద్వారా అంటే సర్వీసెస్లోని మనీ ట్రాన్స్ఫర్ కానీ TMT కానీ ఉంటుంది. దీని ద్వారా మాత్రమే మీరు చేయాలన్నమాట. సో దీని ద్వారా చేయాలంటే ఫస్ట్ మీరు వ్యాలెట్ రీఛార్జ్ అనేది చేసుకోవాలి. మన అకౌంట్కి పంపించి అది మీ వ్యాలెట్ 1లో యాడ్ అవుతుంది. దాని ద్వారా మీరు మనీ ట్రాన్స్ఫర్ అనేది చేస్తారు. ఓకేనా, క్లియరా. అలాగే ఇక ఈ ఫస్ట్ AEPS సర్వీస్ అయిపోయింది మీకు. రెండోది 48 సర్వీసులకి సంబంధించినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎక్కడ లాగిన్ అవ్వాలో అర్థమైంది మీకు ఇక్కడ నేను చెప్పాను కదా. తర్వాత మూడోది రీఛార్జెస్ పాన్ కార్డ్స్ ఎక్కడ ఉంటాయి అనేది చూడండి. రీఛార్జ్ అండ్ పాన్ లాగిన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు సైన్ అప్ ఆర్ లాగిన్ అని అడుగుద్ది. ఫస్ట్ టైం యూజర్స్ అయితే ఇక్కడ సైన్ అప్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, అందరూ గుర్తుపెట్టుకోండి. సైన్ అప్ క్లిక్ చేసి ఇక్కడ ఫుల్ నేము, మీ అడ్రస్, అలాగే పిన్ కోడ్, మొబైల్ నెంబరు, ఈ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అనేది కరెక్ట్ గా ఇచ్చేలాగా చూసుకోండి. తర్వాత ఆధారు పాను ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ రిటైలర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రిటైలర్ సెలెక్ట్ చేసి పేమెంట్ 1 రూపీ అని కొట్టగానే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ మెయిల్కి వెళ్ళిపోతుంది అనమాట. మెయిల్కి వెళ్ళిన తర్వాత ఇన్ కేసు ఎవరికైనా మెయిల్లో రాకపోతే మాకు కంపెనీకి ఇన్ఫార్మ్ చేయండి. 94 స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి మేము మీరు రిజిస్ట్రేషన్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంతో మేము మీకు చెప్తాము. దాంతో ఇంకా లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత పాన్ కార్డ్ సైట్ ఎలా ఉంటుంది అంటే మీకు ఈ విధంగా మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ కూడా మీరు KYC అడిగితే KYC చేసుకోవచ్చు. సో ఇక్కడ రీఛార్జెస్ మీద దీంట్లో మన యాప్లోని కన్నా దీంట్లో చేస్తే పాన్ కార్డ్ సైట్లో నుంచి చేస్తే మీకు రీఛార్జెస్ మీద 3% కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇన్సూరెన్స్ కూడా మీకు 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఏదైనా సరే ఇన్సూరెన్స్ అనేది చేసుకోవచ్చు. దీని మీద కూడా మీకు 150 రూపాయల నుంచి ఇంకా పైగానే మీరు చేసే ఇన్సూరెన్స్ ప్రీమియం బట్టి కమిషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఆ తర్వాత మీరు NSDL కనుక యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ప్రోటీన్ NSDL 1 అని ఉంది కదా, దీని మీద క్లిక్ ప్రోటీన్ NSDL అని ఉంటుందండి, పాన్ ప్రోటీన్ సర్వీస్ అని. దాని మీద రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు చేసుకోండి పాన్ కార్డులు అప్లై. అలాగే UTI ద్వారా చేస్తే కనుక UTI అనేది ఉంటుందండి. ఎవరికైనా UTI రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఏదైనా ఇబ్బంది అయితే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో పెట్టండి, మేము రిజిస్ట్రేషన్ చేపిస్తాము. ఓకేనా. UTI పాన్ రీవ్యాంప్ అంటే ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాన్ కార్డ్ నెంబర్ మర్చిపోతారు, వాళ్ళకి పాన్ కార్డ్ కావాలి. అలాంటప్పుడు ఏంటంటే మనం UTI రీవ్యాంప్ సర్వీస్ అనేది మనం క్లిక్ చేసుకుంటాము. లేకపోతే ఫైనాన్షియల్ సర్వీస్ లో కూడా మనం క్లిక్ చేసుకోవచ్చు అనమాట, ఫైండ్ సర్వీసెస్ లోని. సో వాళ్ళ ఇక్కడ ఎవరికైతే పాన్ కార్డ్ లేదు, పాన్ కార్డ్ నెంబర్ గుర్తుందో వాళ్ళకి పాన్ కార్డ్ నెంబర్ గుర్తులేదు బట్ పాన్ అప్లై చేశారు, అలాంటి వాళ్ళకి ఏంటంటే నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డులో ఎలా ఉంది, ఆధార్ నెంబర్ కొట్టి డేట్ ఆఫ్ బర్త్ కొట్టి 25 రూపాయలు పేమెంట్ చేస్తే డైరెక్ట్ గా వాళ్ళకి పాన్ కార్డ్ నెంబర్ అనేది మీకు డిస్ప్లే అయిపోతుంది. దాంతో పాన్ కార్డ్ అనేది డూప్లికేట్ పాన్ కార్డ్ మనం ఇష్యూ చేయడానికి అవుతుంది అనమాట. సో అలా చేయండి. అలాగే మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా మనకి వచ్చినాయండి. HDFC క్రెడిట్ కార్డులు కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఈ సైట్ లోనే చేసుకోవచ్చు. ఎక్కువ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఇన్ కేసు మీరు రీఛార్జ్ చేసిన తర్వాత మీకు ఏదైనా సరే ఇబ్బంది లేకపోతే రీఛార్జ్ సక్సెస్ఫుల్ అవ్వలేదు అనుకుంటే ఇక్కడ డిస్ప్యూట్ అని ఉంటుందండి. మీకు ఇక్కడ ఆ డిస్ప్యూట్ మీద క్లిక్ చేసుకోండి. డిస్ప్యూట్ మీద క్లిక్ చేసుకొని మీరు ఆ క్వరీ అనేది పెడితే డైరెక్ట్ గా మీకు రీఫండ్ అయిపోవడం కానీ దానికి సంబంధించినటువంటి క్వరీ అనేది మీకు రిజాల్వ్ అయిపోతుంది. ఎవరిని కూడా కాంటాక్ట్ చేయట్లా, డైరెక్ట్ గా వెబ్సైట్ లోనే ఉంటుందండి. సో ఈ విధంగా చేయండి. నేను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలోని నేను ఒక్కొక్క సర్వీస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో ఇంకా మాడిఫికేషన్స్ కొత్త ఫీచర్స్ అనేవి రావడం జరుగుతుంది. ప్రతి రిటైలర్ కూడా గమనించండి. సో ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. మా టెక్నికల్ టీం ద్వారా మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏది AEPS KYC అనేది అవ్వకపోతే KYC మేము రిజాల్వ్ చేసి పెడతాము. అలాగే టెంపరీ డిజేబుల్డ్ అని ఎవరికైనా వచ్చినా సరే మాకు ఇన్ఫార్మ్ చేయండి. వెంటనే మీ ఐడి అనేది మేము యాక్టివేషన్ చేపిస్తాము. అలాగే వ్యాలెట్లో రీఛార్జ్ అనేది మినిమం 100 రూపాయలు అనేది వ్యాలెట్ 1లో ఉంచుకోవాలండి.
అలాగే క్యాష్ అవుట్ కానీ మీకు ఇమీడియట్ గా సెటిల్మెంట్ అయిపోతుంది వెంటనే. వేరే యాప్స్ తో పోలిస్తే మన యాప్ అనేది ఫాస్ట్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది. 4 years మన కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు అయిందండి. సో ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి రిటైలర్ కి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే చాలా మంది కోవిడ్ లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు మంచి బిజినెస్ అనేది మన ఛానల్ ద్వారా చూసి ఈ బిజినెస్ అనేది కస్టమర్ సర్వీస్ పాయింట్ ద్వారా ఇంకా ఎన్నో కొత్త విషయాలు అనేవి నేర్చుకుంటూ ఉంటున్నారు. వాళ్ళ బిజినెస్ కూడా చాలా వరకు డెవలప్ అవుతూ ఉంటుందండి. సో దయచేసి వెంటనే స్టార్ట్ చేయండి. రిజిస్టర్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయండి. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మాకు వాట్సాప్ లో పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.